ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ రెండు వాక్యాలు ఉన్నాయి చూడండి. సెంటెన్స్ నెంబర్ 1 హీ షుడ్ హ్యావ్ గాన్ టు ఆఫీస్. సెంటెన్స్ నెంబర్ 2 హీ వుడ్ హ్యావ్ గాన్ టు ఆఫీస్. మరి షుడ్ హ్యావ్ గాన్ టు ఆఫీస్ అంటే ఏంటి, వుడ్ హ్యావ్ గాన్ టు ఆఫీస్ అంటే ఏంటో చూద్దాం. హీ షుడ్ హ్యావ్ గాన్ టు ఆఫీస్ అంటే అతడు ఆఫీస్ కు వెళ్ళి ఉండాల్సింది. హీ వుడ్ హ్యావ్ గాన్ టు ఆఫీస్ అంటే అతడు ఆఫీస్ కి వెళ్ళి ఉండేవాడు. మరి ఏది ఎప్పుడు వాడాలో చూద్దాం. అంటే ఏదైనా కొన్ని సందర్భాలలో మనం కొన్ని పనులు చేయం కొన్ని కారణాల వల్ల, కానీ ఇప్పుడు రిగ్రెట్ అవుతుంటాం. నేను పీజీ చేసి ఉండాల్సింది, ఆమె పిహెచ్డి చేసి ఉండాల్సింది, మీరు ఈ పాటికి పెళ్లి చేసుకొని ఉండాల్సింది అంటుంటాం. అంటే ఏదైనా సరే ఒక పని చేసి ఉండాల్సింది అని ఫీల్ అవుతుంటాం. అటువంటిప్పుడేమో షుడ్ హ్యావ్ వాడండి. అతడు ఆఫీస్కు వెళ్ళి ఉండాల్సింది. హీ షుడ్ హ్యావ్ గాన్ టు ఆఫీస్. వెళ్ళలేదు, మనిషి అయితే ఇంట్లోనే ఉన్నాడు, కానీ ఈరోజు ఆఫీస్కి వెళ్ళినందుకు ప్రమోషనే మిస్ అయింది అనుకుందాం. వెళ్ళినందుకు చాలా నష్టపోయాడు కదా. అప్పుడు మనం ఏమనుకుంటాం, అతడు వెళ్ళి ఉండాల్సింది. ఇలా వెళ్ళి ఉండాల్సింది అని చెప్పేటప్పుడు హీ షుడ్ హ్యావ్ గాన్. మరి హీ వుడ్ హ్యావ్ గాన్ అంటే ఏంటి, వెళ్ళి ఉండేవాడు, కానీ అతడికి ఈరోజు స్టమక్ పెయిన్ ఉండడం వల్ల వెళ్ళలేదు. లేకపోతే వెళ్ళేవాడే. ప్రమోషన్ వస్తే ఎవరైనా ఆగుతారో చెప్పండి? విపరీతమైన స్టమక్ పెయిన్, అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఉంది, అందుకే వెళ్ళలేదు. లేకపోతే అతడు వెళ్ళేవాడే. హీ వుడ్ హ్యావ్ గాన్ టు ఆఫీస్. ఇలా వెళ్ళి ఉండేవాడంటే వుడ్ హ్యావ్ వాడండి, వెళ్ళి ఉండాల్సిందంటే షుడ్ హ్యావ్ వాడండి. నేను ఇప్పుడు మీకు 2 తెలుగు వాక్యాలు ఇస్తాను, వాటికి ఆన్సర్ చెప్పండి. ఆమె వచ్చి ఉండాల్సింది, ఆమె వచ్చి ఉండేది. ఈ రెండింటికి ఆన్సర్స్ ఏంటో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.